మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిర్లక్ష్యం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 మంది దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఆ కుటుంబాల యొక్క బాధ ఎవరు తీరుస్తారు? అసలు ఏనాడైనా పట్టించుకున్నారా? ఈ రోజున చంద్రన్న అంటే మహిళలకు ఒక ధైర్యం, చంద్రన్న అంటే మహిళలకు ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. చంద్రన్న మహిళా పక్షపాతి, మా మహిళ కోసం ఏదైనా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున చంద్రన్నకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా మిస్ అయినటువంటి అమ్మాయిలందరినీ కూడా మేము చట్టం ద్వారా మేమన్నీ కూడా కనుక్కుని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకి అప్పగించే బాధ్యత మ్యాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది. మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తులా కూడా మేము మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటేనండి, 1,72,00,000 మంది ఆడబిడ్డ కింద అమలు చేశారు. వాళ్ళందరికి కూడా ఆడబిడ్డని ఇది ఇంకా అమలు చేయరా అనేసి ఆయన ఒక రాత రాశారు, ఒక రాంగా. మేము ఎంతమంది ఉంటే డెఫినెట్గా దానికి ఒక నియమ నిబంధనలు అన్నీ కూడా పెడతారు. సీఎం గారు కన్సర్న్ మంత్రుల్లో కూడా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ మేము ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేయటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు భారతీ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో మహిళా ఓటర్ కాబట్టి ఆవిడకి కూడా ఈ 1,500 రూపాయలు వర్తించేలా ఉంది. ఈ రోజున ఈ సాక్షి పత్రికలో రాసినటువంటి తప్పుడు రాతలు ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే భారతీ రెడ్డి గారికి కూడా మహిళా ఓటర్గా ఆవిడకి కూడా వర్తింప చేయండి అని రాసినట్టుగా కనిపిస్తుంది. ఆలోచించండి, మీరు ఇంకా రియలైజ్ కాలేదు. ఎందుకంటే రియలైజ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకి క్లియర్గా మొన్న కూడా ఇంకా అర్థమైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పరదాల చాటున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేవారు. మీరు దమ్ముగా ధైర్యంగా ఒక సీఎంగా ఎప్పుడు కూడా ప్రజలను కలుసుకోవటానికి వెళ్ళలేదు. మీరు ఎప్పుడు దొంగచాటుగా తెరలన్నీ కట్టేసి ఆ పోలీసుల బందోబస్తు వెళ్ళి కార్యక్రమం చేసుకొచ్చేసేవారు. సో అదే మీకు అలవాటు అయిపోయింది.